ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 71వ అధ్యాయము. సుఖమహర్షి చెప్పిన లీలలు విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఇంత గొప్ప అదృష్టము పొందిన యశోదానందుల వంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? ఆ నంద యశోదలది ఏమీ అదృష్టము? వారిద్దరూ ఏం పూజ చేశారు? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వారికి ఇలా కొడుకై పుట్టాడు? ఈ విషయాన్ని చెప్పవలసింది అని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు సుఖబ్రహ్మ వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమి మీద ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడైన వాడు ద్రోణుడు. ద్రోణుడి భార్య ధరం. బ్రహ్మగారు వీరిద్దరిని పిలిచి శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు. అప్పుడు వారు, మేము అవతరిస్తాము, గొల్లవాని భార్యగా జన్మిస్తాము, కానీ దయచేసి మాకొక వరాన్ని ఇయ్యాల్సింది. భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మను మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమియ్యవలసినది అని కోరారు. దాని ప్రకారము వారు భూమిపై యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. ఉలూకలా బంధనము ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి తమ ఇండ్లలో చెప్పించుకొని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తరువాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయ్యారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవన్నామం చెబుతూ చల్లచిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతుంది, భగవత్కథలు పలుకుతుంది, మనసులో కృష్ణయ్యను తలుచుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి బాలకృష్ణుడు వచ్చి, అమ్మా నాకు బాగా ఆకలి వేస్తుంది, తొందరగా పాలివ్వు అన్నాడు. ఆమె పిల్లవాడు ఏం చేస్తాడో చూద్దామని పెరుగు చిలకటం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు పాలు చిలకటం ఆపి నాకు పాలిస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పుడుతుందేమోనని అనుకొని చల్ల చేయటం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకొని స్తన్యం ఇస్తుంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆమె చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీట వేసి దానిమీద పిల్లవాడిని కూర్చోబెట్టి పొయ్యి దగ్గరకు వెళ్ళింది. పొయ్యి మీద ఉన్న పాలకొండను జాగ్రత్తగా దింపి చుట్టకుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకొండ దింపటానికి వెళ్ళిపోయింది. తల్లి తనను ఎందుకు దింపేసిందో అని చూశాడు. అంతే, కృష్ణుడికి కోపం వచ్చేసింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి తీసి కుండకేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది. అందులో నుంచి వెన్నముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తుంది. దీనిని తల్లి చూస్తే కోపడుతుందని కింద పడిన వెన్నను నోట్లో పెట్టుకొని గబగబా మింగేస్తూ తనకు పాలివ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆమె పాలకుండను పొయ్యి మీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆమె వచ్చి చూస్తే కోప్పడుతుందని 2 చేతులతో 2 వెన్నముద్దలు పట్టుకొని గబగబా ఇంట్లో నుంచి బయటకొచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచటానికి పనికిరాని కొయ్య రోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలి వేస్తుంది అని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చూస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి. వాటన్నిటికీ ఇంట్లో ఉన్న వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు.